ఎవరు చూడట్లేదని కొత్త సీసీ రోడ్ ని పెంట పెంట చేసింది. A few moments later. నా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఎలాగైనా మార్నింగ్ కల్లా రోడ్డు వేయాలి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి పట్టిస్తానని బెదిరిస్తున్నారా? ప్లీజ్ హెల్ప్ చేయండిరా. తిక్క తీరిందా? ఈ ఉడుము ఎక్కడి నుండి దారి తప్పి వచ్చిందో తెలియదు కానీ రోడ్లో వెళ్లే వారికి చుక్కలు చూపిస్తుంది. మనోళ్ళు అది ముసలి అనుకొని ఎంతలా భయపడిపోతున్నారు చూడండి. ఈ అమ్మాయి దుప్పికి ఫుడ్ పెడుతుంటే పక్కనే ఒక జింక పిల్ల వచ్చింది. అప్పుడే ఫుల్లుగా తిని మిగిలిపోయిన ఫుడ్ ని పెట్టడమే కాకుండా పైగా వీడియో తీసారా, ఆగు నీ సంగతి చెప్తా అని చెంప చెల్లిమనిపించింది. ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని పబ్లిక్ లో రీల్స్ చేస్తుంటే ఈ పిల్లి పైకి అయితే బాగానే ఎక్కింది, కిందికి దిగడానికి చాలా భయపడుతుంది. అప్పుడే వెనుక నుండి కాకి వచ్చి ఈ మొద్దు మీద నుండి నీళ్లను దాడదామనుకుంది, కానీ మధ్యలోకి వెళ్ళగానే భయపడి సడన్ బ్రేక్ వేసింది. అప్పుడే ఈ కుక్క, ఏంటక్క ఈ చిన్నదానికే భయపడతావు, నేను దాటి చూపిస్తే పక్కకు తప్పుకోమంది. కానీ ఏరా గుండుగా ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటావు, ఇంట్లో ఒక కుక్క ఉంది, టైంకి ఫుడ్ పెడదామని తెలీదా అన్నట్టు ఎలా వార్నింగ్ ఇస్తుందో చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ తింటున్నా అనుకున్న లోపే వీడు మాటలో పడ్డాడు. ఇంకా తినట్లే అనుకుని పిల్లి సైలెంట్గా ముక్కను లేపేసింది. జాగింగ్ అని చెప్పి ఇక్కడ లవర్తో రొమాన్స్ చేస్తావా, ఉండు నీ సంగతి ఇంట్లో చెప్తా అని ఈ కుక్క ఏం చేసిందో చూడండి. ఇంట్లోకి తాబేలు వచ్చింది, దాని మీద వాటర్ కొట్టి బయటికి తరిమేద్దాం అనుకుంటే అది చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో. లవ్ ఫెయిల్యూర్ మనుషులకే కాదు కుక్కలకు కూడా అవుతుంది. యానిమల్ సినిమాలో విలన్ వేసిన పాపులర్ స్టెప్ ని దీని నుండే కాపీ చేశారనుకుంటా. ఎంత బాగా చూసుకున్నానే నిన్ను, నన్ను కాదని వేరే వాడితో లేచిపోతావా? వస్తున్నావు, నీ అంతా చూస్తాను ఇప్పుడు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను అసలే. పాప చాలా సీరియస్ గా రీల్స్ చేస్తుంటే మధ్యలో ఈ కుక్క చూడండి, వీడెవట్రా అచ్చం నాలాగే ఉన్నాడు అన్నట్టు 7th సెన్స్ మూవీలో డాంగ్లీలా చూస్తుంది. ఒక్క నిమిషం ఎక్కడో కొడుతుంది సీనా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలు. నాకు తెలియకుండా ఊర్లో ఎప్పుడు స్పీడ్ బ్రేకులు కట్టించారా అన్నట్టు ఎలా లుక్ ఇస్తుందో చూడండి. పాపం ఈ తొండకి బయట బాగా చలేస్తుందని లుంగిలోకి దూరిందనుకుంటా. అందరూ ఒకటే పండు ఇస్తున్నారని కోతి కోపం వచ్చిందేమో, చూడండి దాన్ని ఎలా విసిరేసిందో. ఇంట్లోకి పాము వస్తుందని భయంతో దాని మీదకి చెప్పుని విసిరేస్తే అది చూడండి ఎంత చక్కగా చెప్పుని వేసుకుని వెళ్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.